భూమికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని రావూరు బురుగుల మల్లా గ్రామాల్లో బుధవారం జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన భూభారతి చట్టం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను రైతులను ప్రజలు భూ సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని, భూభారతి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించిండు. అందులో భాగంగా మన పర్వతగిరి మండలంలో నిన్నటి నుండి అనగా 3వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి. దానికి రైతుల నుంచి అనూహ్య స్పందన ఉన్నది. దాన్ని ముఖ్యంగా ఏంటంటే గతంలో సాదా బైనామా కేసులు కావచ్చు, లావణి పట్టాలు కావచ్చు, సర్వే నెంబర్లు, కొత్త పాస్బుక్లు రాని వాళ్ళు, సర్వే నెంబర్లలో విస్తీర్ణ సవరణలు కావచ్చు, కోర్టు ద్వారా సంక్రమించినవి కావచ్చు, వంశపారపర్యంగా వచ్చిన ఆస్తుల గురించి కావచ్చు, అన్ని రకాల సమస్యల గురించి, భూమికి సంబంధించి రైతులకు పట్టేదారు పాస్బుక్ రావడం గురించి, భూమికి సంబంధించిన ప్రతి సమస్య గురించి కూడా ఈ రెవెన్యూ సదస్సులలో ఫామ్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి సహాయంగా కూడా ఫామ్ నింపి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి వాటిని అన్నిటిని కూడా స్వీకరిస్తాను. వీటిని కూడా త్వరలోనే అన్నిటిని కూడా స్పెషల్ టీంలు వేసి కూడా ఈ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాము.